పోచారం పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పైన ఓమ్ని వ్యాన్ లో మంటలు చెలరేగాయి. మంటలతో పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లింది ఆ వ్యాన్. అయితే మంటలు అంటుకొని పూర్తిగా వ్యాన్ అంతా కాలిపోయింది. అప్రమత్తమైన బంక్ సిబ్బంది వెంటనే ఆ ప్రమాదం నుంచి తప్పించారు. అక్కడి నుంచి పరారైపోయారు. కొంత అంటే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. సో ఆ వ్యాన్ చూస్తున్నాం మనం, ఓమ్ని వ్యాన్ అది. సో ఓమ్ని వ్యాన్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుంది. అలాగే సర్రమని పెట్రోల్ బంక్ లోకి దూసుకొచ్చింది. ఏకంగా పెట్రోల్ మెషిన్ పక్కనే, పెట్రోల్ నింపుకునేటువంటి ఆ మెషిన్ పక్కనే మండుతోంది. సో ఇది డైరెక్ట్గా ఇన్ఫ్లేమబుల్, అంటే ఈజీగా మంటలు చెలరేగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పెట్రోల్ ఇంకా దానికి ఆజ్యం పోసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్కడ నుంచి బంక్ సిబ్బంది మొత్తం కూడా కొంత దూరం వరకు వెళ్ళిపోయారు. సో ఓమ్ని వ్యాన్ అక్కడ మండడం మనం చూస్తున్నాం, మంటల్లో చిక్కుకుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఆ బంక్ మొత్తం కూడా ఒకసారిగా షాక్ గురైంది. బంక్ లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అక్కడ నుంచి పరారైపోయారు. మేడ్చల్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్ గా 11 నుంచి 12 గంటల సమయం మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోచారంలోని ఓ పెట్రోల్ పంపులో, పోచారంలోని హెచ్పి పెట్రోల్ పంపులో ఈ సంఘటన జరిగింది. ఆ విజువల్స్ లో చూస్తున్నాం. ఆ పెట్రోల్ నింపుకునేటువంటి ఆ చోటే, ఆ మెషిన్ దగ్గరే ఒకసారిగా మంటలు చెలరేగడంతో దానిలో డ్రైవర్ అంతా కూడా దిగిపోయినట్టు తెలుస్తోంది.